ఇసమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో కూడొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకుంటున్నాను. గతించిన వారం నుంచి ఈ వారం వరకు కూడా ఆయన యొక్క రెక్కల చాటున భద్రపరుచుకొని ఈ సమయంలో మీ మధ్యన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్న పరమ తండ్రి కూడా హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ధన్యశోత్ర హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దేవునికి వాక్యాన్ని మనం ఈ రోజున జ్ఞానించుకుందాము. గతించిన వారము ఈ మధ్యన వాక్యం పంచుకున్నాను. ఇది 2 కొరింథీ పత్రిక 11:2 ద్వారా మాట్లాడుతున్న యొక్క మాటను మనం ఈ రోజున ఒక్కసారి ఆ యొక్క వాక్యాన్ని చదువుకుని ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్దాం. చదవండి అమ్మసారి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవనేమో అని భయపడుచున్నాను. ధన్యశోత్ర హల్లెలూయా హల్లెలూయా. మనం ఈ రోజున తెలుసుకోవాల్సిన యొక్క విషయాలు ఏంటంటే, గతించిన వారము పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న యొక్క మాట ఏంటంటే, అపొస్తలుని యొక్క పౌలు ద్వారాగా దేవుడు సంఘాన్ని కట్టుకున్నాడు. కట్టుకునే యొక్క ఈ సంఘాన్ని, అంటే దేవుడు ఏర్పరచుకునే యొక్క సంఘాన్ని అపొస్తలుని యొక్క పౌలు వరుడైన ప్రభువైన యేసుక్రీస్తుకి వధువైన యొక్క సంఘాన్ని ప్రదానం చేసినట్టుగా మనము తెలుసుకున్నాం. అయితే ప్రదానము చేయబడిన ఆ యొక్క సంఘాన్ని సర్పము మోసగిస్తాదేమో అని భయపడుతున్నానని అపొస్తలుని యొక్క పౌలు ద్వారాగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. అవును, ఈ రోజున సంఘాన్ని చూస్తున్నప్పుడు సంఘం ఎలాగుంది అంటే, పరిశుద్ధతలోను సరళతలోను కోల్పోనిదై, పేరుకి మాత్రమే సంఘము కానీ ఆ సంఘము జీవము లేనిదై ఏమాత్రము కూడా ఆత్మానుసారమైన జీవితం అనేది కలిగి జీవించకుండా పేరుకి మాత్రమే సంఘముగా ఉంది. కానీ ఆ సంఘం మాత్రము దేవుని దృష్టిలో మృతమైపోయి కనపడుతుంది. సంఘం అనగా ఎవరని చెప్పాను? ఒకప్పుడు మనమే. అర్థమవుతుందండి. అయితే సంఘాన్ని సర్పం మోసగిస్తుందేమో అని భయపడుతున్నాడట. సర్పం అనగా అర్థం ఏంటి? శాతాన్. ఈ లూసిఫర్ అనేక ఈ సాతానుడు సంఘాన్ని మోసగించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వాడు చేయని ప్రయత్నం లేదు. ఎన్నో రకాలుగా, ఒక్క రకంగా కాదు, ఎన్నో రకాలుగా సంఘాన్ని పాడు చేయాలి. ఆనాడు ఆదాముని అవ్వనే పాడు చేసిన యొక్క సాతానుడు, అర్థమవుతుందండి, ఈ రోజును కూడా దేవుడు ఏర్పరచుకునే యొక్క సంఘాల్లోనూ దూరి ప్రవేశించి సంఘములో అనేక మంది యొక్క బిడ్డలని, ఆత్మానుసారంగా జీవిస్తున్న బిడ్డలని, దేవునికి మహిమకరంగా జీవిస్తున్న యొక్క బిడ్డలని పాడు చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు సాతానుడు. వాడి యొక్క కుయుక్తులు మనం ఎరిగి, వాడి కుయుక్తుల్లో మనం పడిపోకుండా, వాడి ఆలోచనలన్నీ కూడా గలిబిలి చేసి దేవునికి మహిమకరంగా జీవించాలనే పరిశుద్ధాత్మ యొక్క ఆశ, కోరిక. పరిశుద్ధాత్ముడి యొక్క కోరికే కాదు, సంఘానికి ఆత్మీయ తండ్రి అయిన యొక్క సేవకుడు కూడా కోరిక అదే. పరిశుద్ధాత్ముడి యొక్క కోరికే కాదు, సంఘానికి ఆత్మీయ తండ్రి అయిన యొక్క సేవకుడు కూడా కోరిక అదే.
ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ రూపంలో కూడా సాతాను యొక్క ఉచ్చులో పడిపోకూడదు. ఏ రూపంలో కూడా సాతాను యొక్క ఊబులో నువ్వు కూలిపోకూడదు. వాడు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడు ఒక రకంగా కాదు, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. ఏ రకంగా అయినా సరే దేవునికి బిడ్డలను పాడు చేయాలి, వారి ఆత్మీయ సమయ జీవితం నుంచి తప్పించాలి అని ఎన్నో రకాలుగా వాడు ప్రయత్నాలు చేస్తాడు. కానీ వాడి యొక్క కుయుత్తుల్లో పడిపోకుండా ఉండాలనే ఆశా కోరిక దేవాతి దేవునికి దైవజనుడికి. ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజున దేవునికి సంఘములోకి చేర్చబడి, ఆయన సార్వత్రమైన సంఘములోకి చేర్చబడి, తనకి విలువైన రక్తము చేత నువ్వు కడగబడి ఆయనకు సార్వత్రమైన సంఘంలోకి చేర్చబడిన తర్వాత, ఎప్పుడైతే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి ఆయనకు ఆయనకు సార్వత్రమైన సంఘములోకి చేర్చబడి ఆయనకు విలువైన రక్తములో ఎప్పుడైతే నువ్వు కడగబడ్డావో, ఆ క్షణం మొదలుకొని సాతానుడు అనేక రకాలుగా అనేక విధాలుగా నేను పాడు చేయాలని, నేను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే వాడు ప్రయత్నాలను పడిపోకూడదు, వాడు కుయుత్తులను పడిపోకూడదు. ఎందుకంటే ఎవరో మృంగుదామా అని చెప్పేసి సాతానుడు ఏం చేస్తాడట, లోకమంతా కూడా సంచరిస్తూ ఉన్నాడట. గర్జించిన సింహం వలె ఎవడో మృంగుదామా అని చెప్పేసి, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని నాశనం చేద్దామని చెప్పేసి ఎన్నో రకాలుగా వాడు ప్రయత్నాలు చేస్తున్నాడట. అయితే వాడి ప్రయత్నాలు అనేవి మన యొక్క జీవితంలో సఫలమవకుండా ఉండాలంటే కనుక మనం అనేక విషయాల్లో కూడా మెలకువ కలిగి జీవించాలి. మనం మెలకువ కలిగి నువ్వు జీవించకపోతే కనుక నువ్వు ఆడ ఉచ్చులో పడిపోయే అవకాశం ఉంది. ఒక మాట చెప్పనా మీకు, నువ్వు ఇష్టపడే కదా యేసుప్రభుని అంగీకరించావు, ఇష్టపడే యేసుప్రభుని అంగీకరించావు, ఇష్టపడే దేవునికి సన్నిధికి వస్తున్నావు, ఇష్టపడే దేవునికి వాక్యాన్ని వింటున్నావు. మరి ఇష్టపడి యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, ఇష్టపడి దేవునికి సంఘానికి వచ్చిన తర్వాత, ఇష్టపడి దేవునికి వాక్యాన్ని, అంటే దేవునికి దాసుల ద్వారా ఏ మాట అయితే మాట్లాడుతున్నాడు దేవుడు, ఆ మాటలన్నీ కూడా నువ్వు వింటున్నావు. విన్న నీ యొక్క జీవితంలో దేవుడు గొప్ప ఆత్మనుసారమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఎటువంటి జీవితం ఇచ్చాడట? అక్కడ అన్నాడు అపొస్తలుడైన పౌలు, మీరు సరళతను పరిశుద్ధత కలిగి మీరు కోల్పోతారేమో అని భయపడుతున్నాడట. అంటే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించామో, ఆయన యొక్క సంఘంలోకి చేర్చబడ్డామో, ఆయనకు విలువైన రక్తంలో కడగబడ్డామో, మనకి ఏమి ఇచ్చాడు ఇప్పుడు దేవుడు? పరిశుద్ధత, సరళత. అది కోల్పోతున్నామట, అది కోల్పోతున్నామట. అటువంటి ప్రాముఖ్యమైన స్థానాన్ని మనకు దేవుడిచ్చాడు. మరి అటువంటి ప్రాముఖ్యమైన స్థానాన్ని పాడు చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు సాతానుడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు మరి ఇష్టపడి నువ్వు దేవుని యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, ఇష్టపడి దేవునికి సంఘానికి వస్తున్నప్పుడు, ఇష్టపడి నువ్వు దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు, కొంతకాలము అన్ని విషయంలో కూడా లోబడి జీవిస్తున్నావు. తర్వాత మరి దేవుని యొక్క మాటల మీద, సేవకుడి మీద ఎందుకు నీకు అభివృద్ధులు చేస్తున్నాయి? ఎందుకు అన్ని విషయంలో కూడా వ్యతిరేకంగా నడుచుకుంటావు? అసలు సేవకుడికి నీకు పొత్తు లేనట్టే బ్రతుకుతావేంటి? ఇష్టపడే కదా సంఘానికి వచ్చావు, యేసుక్రీస్తుని అంగీకరించావు, ఇష్టపడే కదా దేవుని సంఘానికి వచ్చావు, ఇష్టపడే కదా దేవునికి వాక్యం విన్నావు, ఇష్టపడే కదా ఆత్మీయ సమయ జీవితాన్ని ప్రారంభించావు. దేవుడిచ్చిన ఆత్మీయ సమయ జీవితాన్ని, ఆ విలువైన యొక్క జీవితాన్ని నువ్వు ప్రారంభించావు. మరి తర్వాత ఎందుకు మళ్ళీ అన్ని విషయంలో కూడా దేవునికి మాటలకి, దేవునికి సేవకుడికి ఎందుకు అంత భయంకరంగా వ్యతిరేకంగా జీవిస్తున్నావు అంటే, అది నీ తప్పు కాదు, అది నీ పొరపాటు కాదు. అది ఎవరి పొరపాటు? ఎవరి పొరపాటు తెలుసండి ప్రియసోదరుడా? కేవలము సాతానుడి యొక్క కుయుక్తి అన్నమాట. ఎందుకు సాతానుడి యొక్క కుయుక్తి అనేది మనం పరిశీలన చేసుకుంటుంటే, పరలోక రాజ్యము దేవాది దేవుడు ఎవరికి సొంతం చేశాడట? ఆయన బిడ్డలైన వారికి, మానవులైన ఆయన బిడ్డలైన వారికి దేవుడు పరలోక రాజ్యాన్ని సొంతం చేశాడట. అర్థమవుతుందండి? అయితే పరలోక రాజ్యాన్ని ఆయన బిడ్డలైన మనకి దేవుడు సొంతం చేస్తే,
ఇప్పుడు ఈ లుషిఫర్, ఈ సాతానుడైన యొక్క వాడు ఏం చేస్తాడో తెలుసండి, నాకివ్వాల్సిన ఘనత, నాకివ్వాల్సిన యొక్క రాజ్యము మరి మట్టివారైన యొక్క మానవులకి దేవుడిస్తున్నాడు. నాకివ్వలసిన యొక్క ఘనత, నాకివ్వలసిన యొక్క ఆ యొక్క మరి ఆ యొక్క రాజ్యము, ఆ రాజ్యంలో యొక్క స్థానము నాకివ్వలసింది మట్టివారైన యొక్క మానవులకి ఇస్తున్నాడు. కాబట్టి ఆ మానవులు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించకూడదు అనే టార్గెట్ పెట్టాడు. ఎవడో? సాతానుడు. ఆ టార్గెట్ పెట్టి ఏం చేస్తున్నాడు ఇప్పుడు తెలుసండి, సర్వలోకంలో ప్రతి ఒక్క మానవాళిని పాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు వాడు. సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఎవరి మీద ఎక్కువ టార్గెట్ పెట్టాడంటే దేవుని బిడ్డలైన వారి మీదకి టార్గెట్ పెట్టాడు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన యొక్క సర్వత్వములకు సంఘములకు చేర్చబడి తన విలువైన రక్తము చేత కడగబడి పరిశుద్ధత, పవిత్రత, మరి ఆ సరళత కలిగి ఆత్మీయ కసమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తున్నారో వారి మీద ఎక్కువ టార్గెట్ పెడతాడు. అర్థమవుతుందండి? వాడు పనేది ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం తీయండి సారి, వాడు పని ఏంటో మనం ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7 కన్నా చదవండి సారి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మీకాయేలు అతని యొక్క దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పము దాని యొక్క దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయిను కాక సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలను దానితో కూడా పడద్రోయబడి. దేని శత్రు? పరలోక రాజ్యంలో ఉన్న ఆ లుషిఫరు, ఆ సాతానుడు. అర్థమవుతుందండి? అసలే ఈ లుషిఫర్కి ఆదిలో మంచి ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చాడు దేవుడు. ఈ లుషిఫర్ అనే యొక్క దూతకి, ప్రధాన దూత అంటే దేవుడికి, ఈ ప్రధాన దూత అయిన ఈ లుషిఫర్కి దేవాతి దేవుడు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడట. అయితే అంత ప్రాముఖ్యమైన స్థానాన్ని అతను కోల్పోయాడు. అంత ప్రాముఖ్యమైన స్థానాన్ని అతను కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు అంటే అతనిలో అతిశయ కారణం పుట్టిందమ్మా. ఏం పుట్టింది? అతిశయ కారణము. అతిశయ కారణము కూడా పాపానికి మూలం. అర్థమవుతుందమ్మా? అతిశయ కారణం అంటే అర్థం ఏంటి? గర్వం. ఇప్పుడు ఈరోజు చాలా మంది విశ్వాసులు ఏమంటుందో తెలుసండి? గర్వం. అతని మాట నేనటువంటి, సేవకుల మాట నేనటువంటి, ఆయన మాట ప్రకారం నేను చేయటువంటి. అర్థమవుతుందండి? ఇటువంటి యొక్క భావము దేనికి సంబంధించిందంటే అర్థమవుతుందండి, సాతానికి సంబంధించింది. ఆదిలో ఆ యొక్క ప్రియసులుడా ఈ లుషిఫర్ అనే యొక్క ఈ సాతానుడికి పుట్టింది అది. ఏంటి అది అంటే అతనండి గర్వం పుట్టింది అనమాట. అతిశయ కారణము. ఏంటి అతిశయ కారణం ఏంటంటే దేవుడితో సమానంగా ఉండాలనే యొక్క ఆలోచన. అర్థమవుతుందండి? అతిశయ కారణము కలిగి ఉన్నవాడు అర్థమవుతుందండి ఏమవుతాడో తెలుసండి? పతనానికి వెళ్ళిపోతాడు. అతిశయ కారణం ఎప్పుడైతే పరలోక రాజ్యంలో పుట్టిందో ఈ లుషిఫర్కి, ఆ పరలోక రాజ్యంలో ఉన్న యొక్క వ్యక్తి ఎక్కడ పడిపోయాడంటే అతను పాతాళంలో పడిపోయాడట. ఎవరు? సాతాను, లుషిఫర్. అతిశయ కారణముతో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో, అతిశయ కారణం బట్టి ముందుకెళ్తే కనుక మనకు పతనానికి, నాశనానికి వెళ్ళిపోయే అవకాశము ఉంది. అర్థమవుతుందండి? ఈ రోజున కూడా సంఘములో అనేక మంది యొక్క బిడ్డలు, విశ్వాసులైన వారు ఎంతో మంది యొక్క బిడ్డలు దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించిన వారే ఒకప్పుడు. కానీ అటువంటి జీవితాన్ని పోగొట్టుకుని దేవునికి వ్యతిరేకంగా, దేవునికి సేవకుడికి వ్యతిరేకంగా, విరోధముగా వారు జీవిస్తున్నారంటే కారణం ఏంటంటే లుషిఫర్ చేసిన పని తప్ప విశ్వాసుల యొక్క తప్పే మాత్రం కూడా కాదు. అందుకనే అపొస్తలుని యొక్క పౌలు మహావేదన పడుతున్నాడట, భయపడుతున్నాడట. దేనికోసం భయపడుతున్నాడు? సర్పము తన కుయ్యతు చేత అవ్వను మోసగించినట్లుగా మిమ్మల్ని మోసగిస్తుందేమని భయపడుతున్నాడు అన్నమాట.
అర్థమవుతుందండి. ఈ రోజున దేవుని యొక్క సేవకుడికి, దేవుని యొక్క మాటలకి, దేనికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడంటే విశ్వాసకి కారణం ఏంటంటే అతని తప్పు కాదు, అతనిలో ప్రవేశిస్తున్న సాతానుడి యొక్క తప్పు. అతనిలో ప్రవేశిస్తున్న యొక్క సాతానుడి యొక్క తప్పు ఎందుకు అయ్యింది? సాతానుడి యొక్క తప్పు ఎందుకు అయ్యిందంటే సాతానుడికి అవకాశం ఇస్తున్నారు. సాతానికి చోటు ఇవ్వటం వల్లనే చూడండి, ఒకసారి మనం గమనించవలసింది ఏంటంటే ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత లాక్డౌన్ వచ్చింది. ఈ లాక్డౌన్ ద్వారా మందిరాలు మోయబడిపోయినాయి. ఎప్పుడైతే మందిరాలు మోయబడిపోయినాయో ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు కూడా ప్రతి ఒక్క విశ్వాసుల్లోనూ ఆత్మీయ సమన్వయ జీవితం కనపడుతుందంటే కనపడట్లా. ఒకప్పుడు దేవుని వాక్యం అంటే ఆసక్తి కలిగి ఉండేవారు, ఆసక్తి కలిగి వాక్యాన్ని వినేవారు. అదే కాకుండా రోజుకి మినిమం వెళ్ళలేదన్నా ముమ్మారు ప్రార్థన చేసుకునేవారు. అదే కాకుండా ఒక కుటుంబ ప్రార్థన కూడా చేసుకునేవారు. ఇలాగ అన్ని విషయములో కూడా దేవునికి మహిమకరంగా ఆత్మనుసారమైన జీవితాన్ని జీవించేవారు. దేని బట్టి అంటే అర్థమవుతుంది, ప్రతి వారానికి 2 పట్లు మరి దేవునికి మందిరానికి వచ్చి దేవునికి దాసుల ద్వారా దేవునికి మాటలు వారు వినటం వలన వారిలో ఏం పుట్టింది? ఇప్పుడు విశ్వాసం అనేది పుట్టది. అర్థమవుతుందండి. అందుకనే కదా వాక్యం ఉంది, వినుటి వల్ల విశ్వాసము పెరుగుతుంది అన్నాడు. కాబట్టి మందిరాలు తెరవబడ్డాయి కాబట్టి, ఒకప్పుడు మందిరాలు ఉన్నాయి కాబట్టి, ఆ మందిరంలో దేవునికి వాక్యం ఉంది కాబట్టి, ఆ వాక్యం ఉన్న వారందరూ కూడా ఆత్మానుసారంగా జీవించారు. అన్ని విషయంలో కూడా దేవునికి మహిమకరంగా బ్రతుకువారు. కారణం ఏంటంటే వాక్యం వినటం వలన. కానీ ఈ లాక్డౌన్ దగ్గర ఎప్పుడైతే మందిరాలు మోయబడ్డాయో అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థమవుతుందండి ప్రియ సోదరులారా, ఆత్మీయ సమన్వయ జీవితాన్ని పోగొట్టడమే కాకుండా అర్థమవుతుందండి దేవునికి కూడా దూరం అయిపోతున్నారు చాలామంది కూడా. కారణం ఏంటంటే ఒకప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకునేవారు చాలామంది కూడా, ఇప్పుడు కుటుంబ ప్రార్థన ఉందా? లేదు. తరచు రోజుకి కనీసం 3 మారు ప్రార్థన చేసుకునేవారు, 3 సార్లు ప్రార్థన చేసుకునేవారు. ఆ ప్రార్థన ఉందా? సరిగ్గా లేదు. అర్థమవుతుందండి. ఇలాగ అన్ని విషయంలో కూడా ఆత్మనుసారంగా జీవించిన వారు ఈ రోజున ఆత్మనుసారంగా జీవించలేకపోతున్నారు. దేవునికి సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని యొక్క మాటలు దేవుని దాసుల ద్వారా ఏదైతే బయలుపరుస్తున్నాడో ఆ బయలుపరుస్తున్న యొక్క ప్రతి ఒక్క మాటలు కూడా అంగీకరించి ఆయనకి సరిచేసుకుని ఆయనకి మహిమకరంగా జీవించేవారు. కానీ ఈ రోజున ఏదైనా దేవుని యొక్క సేవకుల ద్వారా మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ మాటల విషయంలో అబద్ధాలు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటంటే మందిరాలు మోయబడ్డాయి, దేవుని వాక్యం సరిగ్గా వరకు లేదు. వాక్యం కురువైపోయింది కాబట్టి అర్థమవుతుందండి, వారి విశ్వాసము ఏమైపోతుందో తెలుసండి, తుప్పుపట్టిపోతుంది అనమాట. ఎందుకు పనికి రాకుండా పోతుంది. అర్థమవుతుందండి. ఆలోచించండి నా ప్రియ సహోదరుడా, పరిశుద్ధాత్మ నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ సమన్వయ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకో. అర్థమవుతుందండి. అందుకనే అపొస్తలుడు పౌలు అన్నాడు, మీరు సరళతల నుండి పరిశుద్ధతలో నుంచి కోల్పోతారేమో అని నేను భయపడుతున్నాను అని చెప్పేసి అన్నాడు. అర్థమవుతుందండి. ఈరోజు విశ్వాసాల యొక్క జీవితాలు అలా కనపడుతున్నాయి. అర్థమవుతుందా? ఒకప్పుడు ఎప్పుడైనా ఒక శుక్రవారం ప్రార్థన రాలేదనుకోండి, ఏదో పని మీద ఆగిపోయారు అనుకోండి, వెంటనే సాయంకాలం ఫోన్ చేసి, పాస్టర్ గారండి ఈ రోజున మేము సాయంకాలం మరి ప్రార్థన రాలేకపోయామండి, మరి కొన్ని పని మీద మేము ఆగిపోయామండి, కనుక మా కొరకు ప్రార్థన చేయండి, మేమన్నా ఇలాగ దేవునికి మందిరానికి రాకపోవటం వలన మేము ఏదైనా శోధన చూస్తామేమో అండి, ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిని దొంగిలించాను కదా, అంతే కాబట్టి దేవునికి దూరం అయిపోతామేమో, ఏ విషయంలో మేము దేవునికి దూరం అయిపోతామేమో, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతుందేమో, కనుక మా కొరకు ప్రార్థన చేయమని చెప్పేసి వెంటనే సాయంకాలం ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేవారు. ఈ రోజున చూడండి, లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత మందిరాలు మోయబడిన తర్వాత అర్థమవుతుంది, కొంతమంది వారానికోసారి ప్రార్థన చేయించుకునేవారు ఉన్నారు, కొంతమంది నెలకోసారి ప్రార్థన చేయించుకునేవారు ఉన్నారు, కొంతమంది అసలు ప్రార్థనే లేదు. పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోవాలని, దేవుని మాటలు వినాలని అసలు ఆసక్తే వరకు ఉండట్లేదు అసలే. అర్థమవుతుందండి. ఒకప్పుడు వారానికి 2 పట్లు వాక్యాలు వినేవారు. ఇప్పుడు లాక్డౌన్ ద్వారా మందిరాలు మోయబడ్డాయి కదా, మరి వాక్యం లేకపోతే కనుక వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోతారని చెప్పేసి నేనేదో మరి చాలా ఖర్చు పెట్టి ప్రయాసపడి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా దేవుని కృపా ప్రేరణ బట్టి మరి ఈటీవీలో వాక్యాలు పెడుతుంటే ఆ వాక్యాలు కూడా సరిగ్గా వింటలేదు. ఏదో విన్నాన మాటకు మాత్రము ఒక 10 నిమిషాల్లో పోగొట్టి అంటున్నారు, అక్కడి నుంచి కట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇలాగైతే
అర్థమవుతుంది. ఇలాగ నువ్వు చేయటం అంటేది అది నీ ఆలోచన బట్టి చేయట్లేదు, సాతాను యొక్క కుయుక్తి అది. అది నీ తప్పు కాదు, కేవలము సాతాను యొక్క కుయుక్తి. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలంటే అందుకు కాబట్టి సాతాను ఇన్ని రకాలుగా అన్ని విధాలుగా కూడా మన ఆత్మీయ సంబంధ జీవితాన్ని పాడు చేస్తానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్న వాడు కుయుక్తులు అనేవి మన విషయంలో నెరవేరకుండా ఉండాలంటే కనుక మనం పోరాడాలి. దేంతో పోరాడాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దేంతో పోరాడాలో ఒక్కసారి మనము ఆ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6లో 12 కానీ చదవండి సారి. ఎలయనగా మనము పోరాడనిది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలములున్న దురాత్మక సమూహములతోనూ పోరాడుచున్నాము. దనిషత పోరాటం ఉంది ఇప్పుడు ఈ రోజున. విశ్వాసకైన నీకు ప్రతి ఒక్కరికి పోరాటం ఉంది. ఎందుకంటే ఈ రోజున దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధముగా, సేవకుడికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకుంటావంటే అది నీ తప్పు కాదు. అది సాతాను నిన్ను ప్రతి ఒక్కరిని కూడా మోసగిస్తుంది. అర్థమవుతుంది. దైవజనుల్ని మోసగిస్తుంది కదా. ఈరోజు చాలా మంది కూడా, అనేక మంది యొక్క దైవజనులు కూడా ఆడ యొక్క కుయుక్తులు పడిపోతున్నారు చాలా మంది కూడా. మరి దైవజనులే పడిపోతున్నప్పుడు విశ్వాసులైన మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి సరి. దేవుని బిడ్డలమైన మనకి పోరాటం ఉంది. ఎవరితో పోరాటం ఉంది ఇప్పుడు? లోకనాథులైన అంధకారక శక్తులు, అర్థమవుతుందండి, దురాత్మక సమూహములతోనూ మన పోరాటం ఉంది. సాతానుడి యొక్క పోరాటం. ఎందుకంటే ఆ పరలోక రాజ్యములు ఉన్న యొక్క ఆ లుషిపుర యొక్క సాతానుడు దేవునితో నెక్కలేక, అర్థమవుతుందండి, వాడు ఎక్కడ పడిపోయాడట? పాతాళంలోనికి పడిపోయాడట. పాతాళంలో పడిపోయిన అతను భూమి మీద సర్వలోకంలో ప్రతి ఒక్క మానవాళిని మోసపరుస్తున్నట్ట. దినశత్ర వాడు మోసంలో మార్చుకుంటున్నాడు. వారు మోసపు యొక్క భయంకరమైన భావాలు మరి రప్పించి దేవునికి సేవకుడికి వ్యతిరేకంగా, విరోధముగా మాట్లాడిస్తున్నాడు. అనేక రూపంలో, అనేక విధాలుగా వ్యతిరేకంగా వాడు ప్రవర్తించడానికి కారకం అవుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ రోజున మనము అన్ని విషయములో కూడా వాడిని జయించాలంటే కనుక నీకు నాకు ఒక పోరాటం ఉంది. ఆ పోరాటం అనేది మనము పోరాడాలి ప్రతి ఒక్కరితో కూడా. అందుకు అర్థమవుతుందండి, పోరాటం కంపల్సరిగా ఉంది. పోరాటం లేకపోతే, మనము పోరాడకపోతే కనుక వాడు కుయుక్తులు పడిపోయి పతనానికి, నాశనానికి వెళ్ళిపోతాము. రెండోది, వాడు ఎక్కడ ఉన్నాడంట? పాతాళంలో ఉన్నాడట. అర్థమవుతుందండి. ఆ పాతాళంలో ఉన్న వాడి దగ్గరికి మనం కూడా వెళ్ళిపోయే అవకాశము ఉంది. కాబట్టి వాడొక కుయుక్తులో నువ్వు పడిపోకుండా, వాడున్న ప్లేసులోకి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే కనుక వాడిని జయించాలి. వాడిని జయించకపోతే కనుక మనం ఏమాత్రము కూడా పరలోక రాజ్యంలోనికి మనం చేరలేము. పరలోక రాజ్యంలో మనకు చేరాలంటే కనుక వాడిని జయించాలి. దినశత్ర, అర్థమవుతుందండి, సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అర్థమవుతుందండి. మోషేని, అహరోను, అర్థమవుతుందండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? వాళ్ళందరూ కానాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు. మోషే, అహరోను, 6 లక్షల మంది పైగా ఉన్న అనేక మందికి బిడ్డలు మరి అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రయాణం దేని కొరకు అంటే పరలోక రాజ్యం కొరకు. అర్థమవుతుందంటే కానాను దేశానికి వెళ్తున్నారు వాళ్ళు. ఈ కానాను దేశానికి వెళ్తున్న సమయంలో ఆ కానాను దేశానికి వెళ్లకుండా సాతానుడు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యన ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాడు. చాలా విషయాల్లో కూడా ప్రయత్నాలు చేశాడు. వాడు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొంతమంది యొక్క వ్యక్తులు, కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు వాడు కుయుక్తులు పడిపోయి పతనానికి వెళ్ళిపోయారు, నాశనానికి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మాత్రము వాడు కుయుక్తులు ఎరిగి వాటిని జయించారు. అయితే కొంతమంది అయితే ప్రియ సహోదరులుగా దేవునికి సేవకుడికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలెట్టారు. అర్థమవుతుందా? కొంత మార్గం బాగానే ప్రయాణం చేశారు సేవకుడితోటి, దేవుడితో బాగానే మరి అన్ని విషయంలో కూడా సహకారంగా ఉంటూ మరి అన్ని విషయంలో కూడా ఎంతో ముందుకెళ్ళారు వాళ్ళు. కానీ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుందండి, వాళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలెట్టారు.
ఎంత వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలెట్టారంటే, ఒక రోజున అయితే ప్రియ సోదరుడా, 3 వ్యక్తులు వచ్చి ఆ 3 వ్యక్తులతో పాటు 250 మందిని పోగు చేసుకుని అతను మోషేకి తిరుగుబాటు చేస్తాం మొదలెట్టారట. ఎంత భయంకరంగా తిరుగుబాటు చేస్తున్నారో తెలుసండి. ఒకసారి సంఖ్యాకాండం 16వ అధ్యాయం తీయండి. ఒకసారి సంఖ్యాకాండం 16వ అధ్యాయం. తీసారా? సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 2 కాని చదవండి సారి. ఇశ్రాయేల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకునిచున్నారు దేనిశోత్రా. చూడండి, ఇక్కడ మనం గమనించుకోవాల్సినది ఏంటంటే, ఐగుప్తు దేశం నుంచి మరి విడిపించబడిన తర్వాత మరి అరణ్య మార్గంలో కానాను దేశానికి వెళ్తున్నప్పుడు మరి అన్ని విషయంలో కూడా మోషే ఆహారులు అన్ని విషయంలో కూడా వీళ్ళకి ప్రార్థన సహాయము, దేవునికి సహాయముతో ముందుకి కొనసాగుతున్నప్పుడు మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత 3 వ్యక్తులకి పైకి లేసారట. ఆ 3 వ్యక్తుల పేర్లు ఏంటంటే కోరాహు, దాతాబు, అబ్రేములు. ఈ 3 వ్యక్తులు పైకి లేసి ఇప్పుడు మోషేకిని ఆహరోనుకి తిరుగుబాటు చేస్తున్నారట. దేనిశోత్రా అతమతండి, సేవకుడికి తిరుగుబాటు చేసే మనస్తత్వము ఎవరిదే? విశ్వాసులదా? సేవకుడి ద్వారానే కదా అన్ని విషయంలో కూడా సహకారము అనేది అందుతుంది దేవుని ద్వారాగా. నీకు ఏదైనా సమస్య వచ్చినా, నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా, నీకు ఏదైనా శోధన వచ్చినా, నీకు ఏదైనా వ్యాధి వచ్చినా, ఎటువంటి ఇబ్బంది నీకు వచ్చినా కానీ అన్ని విషయంలో కూడా నీ కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తేనే కదా నీకు సహాయం అనేది అందుతున్నది. మరి సేవకుడు ద్వారాగా అంత ప్రార్థన సహాయం పొందుకుని అటువంటి గొప్ప కార్యాలు నువ్వు పొందుకుని అటువంటి కార్యాలు పొందుకున్న తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఎందుకు నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు? నువ్వు ఈ కోరాహు, దాతాబు, అబ్రాములు మోషేకి అహరోనుకి తిరుగుబాటు చేస్తున్నారట. ఎంత భయంకరంగా తిరుగుబాటు చేస్తున్నారు చూడండి. ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఏమంటారు వీళ్ళందరూ 3 సర్వ సమాజములోను అందరూ పరిశుద్ధులే, ఇంకా మీతో మాకు ఏమాత్రము కూడా పని లేదు. ఈ పరిశుద్ధత అనేది వీళ్ళకి ఎలాగొచ్చింది? ఈ పరిశుద్ధత అనేది ఎలాగొచ్చింది అతనికి, వీళ్ళకి అర్థమవుతుందా? ఒకసారి మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇంతమంది యొక్క జనాంగాన్ని నేను నడిపించాలంటే నా వల్ల కాదు, అంతే కాబట్టి ఇంతమందిని నడిపించాలంటే కనుక నా వల్ల కాదు, కాబట్టి మరి ఎంతోమందిని నువ్వు ఏర్పరచమని చెప్పేసి అంటే అప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయితే నీకు నచ్చిన వారిని, నీకు అనుకూలముగా ఉన్నవారిని 70 మందిని ఏర్పరచుకోమన్నాడు. సమకూర్చుకుని తీసుకురామని చెప్పేసి అంటే అప్పుడు మోషేకి నమ్మకమైన వారిని 70 మందిని ఏర్పరచుకుని ఆ 70 మందిని అలా సమకూర్చుకున్న తర్వాత మోషే ఓ పక్కన ఉన్నాడు, ఆ 70 మంది ఓ పక్కన కూడుకున్నారు. అప్పుడు మోషే మీద ఉన్న యొక్క ఆత్మ ఆ 70 మందికి పాలు పంచాడట. దేనిశోత్రం దేవాతి దేవుడు, దేనిశోత్ర హల్లెలూయా. ఇప్పుడు ఈ 70 మంది మీదకి కూడా దేవుని ఆత్మ అనుగ్రహించబడడానికి కారణం ఏంటంటే మోషే మీద ఉన్న యొక్క ఆత్మే ఆ 70 మంది మీదకి వచ్చిందంట. ఈ 70 మందిలోనే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. అయితే ఈ 70 మందిలో ఉన్న వారిలోనే ఈ 3 ఎవరు? కోరాహు, దాతాబు, అబ్రాములు. మోషే దగ్గరున్న ఆత్మ పాల్లో మరి ఈ ప్రజలు వీళ్ళు పొందుకున్నారు. మోషేని బట్టే వాళ్ళకి దేవుని ఆత్మ అనుగ్రహించబడింది. అయితే దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు సర్వ సమాజములు అందరూ పరిశుద్ధులే, మీతోనే కాదు దేవుడు మాట్లాడింది, సంఘముతో మాట్లాడింది, మాతోనూ కూడా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ధనిశోత్ర అంటే చూడండి ఎంత భయంకరముగా ఇప్పుడు సేవకుడికి వ్యతిరేకంగా దాదాపు అబ్రేములు ఈ 250 మంది పోగుపడ్డారు కదా.
ఈ ముగ్గురితో పాటు 250 మంది పోగుపడ్డారు కదా. ఈ 250 మంది నిమిత్తము ఇప్పుడు ఈ మోషే ఏం చేస్తాడో తెలుసండి, సాగిలు పడుతున్నాడంటే, బతిమాలుకుంటున్నాడంటే దేవుణ్ణి. ఎందుకంటే వాడు కుయుత్తులు పడిపోతారేమో, వీళ్ళు సాతానుకు కుయుత్తులు పడిపోతారేమో. ఆనాడు ఆదాము అవని ఎలాగైతే సర్పం మోసగించిందో అలాగే ఈ యొక్క సర్పం యొక్క ఊబులో వీళ్ళు పడిపోతారేమో అని చెప్పేసి సాగిలిపడి మోషే అర్థమవుతుందండి, బాధపడుతున్నాడు. ధనిషోత్తురా బాధపడుతున్నాడు. కానీ మోషే మాటలకు ఏమాత్రం కూడా వారు పట్టించుకోకుండా వ్యతిరేకంగా జీవించారు, విరోధంగా జీవించారు. ఈ రోజున కూడా సేవకుడు ఎన్ని రకాలుగా చెప్తున్నా కానీ సేవకుడు యొక్క మాటకి ఏమాత్రం కూడా వారు ప్రాముఖ్యత ఇవ్వకుండా వారి ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వారికి ఏ ఆలోచన బట్టి వారికి ఏ ఆలోచన పుడుతున్నాయో ఆ ఆలోచన బట్టి ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ చివరికి అది నాశనానికి వెళ్ళిపోయే అవకాశము వస్తుంది. ఈ కోరాహు దాతాపులు ఏమైపోయారు తెలుసండి, బ్రతికొండగానే ఏమా మనుషులకు వచ్చిన యొక్క మరణం రాలేదంట, సామాన్యమైన ఒక మరణం వరకు రాలేదట, భయంకరమైన మరణం వాళ్ళకి సంభవించిందండి. అంత భయంకరమైన మరణం వాళ్ళకి రావడానికి కారణం ఏంటి చెప్పాలి. వాళ్ళు రావడానికి అంత భయంకరమైన మరణం వాళ్ళకి రావడానికి కారణం ఏంటి చెప్పరేటి? దేవుని యొక్క సేవకుడికి దేవునికి వ్యతిరేకంగా విరోధముగా వాళ్ళు జీవించారు కనుక. అర్థమవుతుందండి? గమనించండి ప్రియ సహోదరులారా, సేవకుడినే కదా మనం అంటున్నది, సేవకుడిమే విషయంలోనే కదా వ్యతిరేకంగా మనం నడుచుకుంటున్నది అని అనుకుంటున్నారేమో. సేవకుడి విషయంలో మనం వ్యతిరేకంగా నడుచుకుంటే అది మన జీవితానికి లాస్ అవుతుంది. ఈ కోరాహు దాతాపు అబ్రహములు మోషే కదా అది మనకు తిరుగుబాటు చేస్తుంది అనుకున్నారు. కానీ మోషేకి తిరుగుబాటు చేస్తున్నప్పుడు వారు ఎంత భయంకరముగా పతనానికి వెళ్ళిపోయారో తెలుసండి ప్రజలుగా. మనుషులకు వచ్చినాక అసాధారణమైన మరణం వరకు రాలేదట, మహాభయంకర మరణం వచ్చిందంటే. ఎంత భయంకర మరణం వచ్చిందంటే బ్రతికొండగానే వాళ్ళ పాతాళంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు అంత భయంకరమైన సీసాలకు రావడానికి కారణం ఏంటి ఆలోచించండి. ఈ రోజున దేవుడు నీ క్షేమం కోరేవాడు, అలాగే ఆ క్షేమములో ఒక భావాన్ని కోరుకునేవాడు కూడా సేవకుడు. నీ ఆత్మీయ తండ్రి నీ బాగోగులు కోరుకునేవాడే తప్ప నిన్ను పాడు చేయాలని, నిన్ను నాశనం చేయాలని ఏమాత్రం కూడా సేవకుడు ఎప్పుడునూ కోరుకోడు. ఒకవేళ కోరుకుంటే కనుక ఆ నిజమైన సేవకుడే కానే కాదు. అతను ఇంకా నిజమైన సేవకుడు ఏమాత్రం కూడా కాదు. నువ్వు బాగోవాలని అపొస్తలుడైన పౌలు కొరింథీ యొక్క సంఘం కొరకు ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు భయపడుతున్నాడు? పరిశుద్ధతలోను సరళతలోను కోల్పోతారని భయపడుతున్నాడు. దేవుడిచ్చే ఆ యొక్క ప్రాముఖ్యమైన స్థానాన్ని కోల్పోతారేమో అని భయపడుతున్నాడు. అర్థమవుతుందండి? నువ్వెప్పుడు కూడా దేవునికి మహిమకర్తంగా జీవితాన్ని జీవించాలనే ఆ ఆశా కోరికే తప్ప సేవకుడికి నువ్వు పాడైపోవాలని ఏమాత్రం కూడా ఆశా కోరిక లేదు. కానీ ఈ రోజున నువ్వు చేసుకున్న యొక్క ఆ భయంకర పాప యొక్క భావాలే ఈ నాశనానికి పతనానికి తీసుకెళ్తున్నాయనే విషయాన్ని తెలుసుకో. ఈ రోజున ఈ లాక్డౌన్ ద్వారా ఆర్థిక క్రమాలు ఆగిపోయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్న వారి కుటుంబాలు, కానీ ఈ మందిరాలు ఎప్పుడైతే ముగిసిపోయినాయో కొన్ని రోజులు బాగానే ఉన్నాయి, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఏ ఒక్కరి కుటుంబంలో కూడా మనశ్శాంతి అనేది, నెమ్మది అనేది కనబడతలేదు. ఎందుకు అంటే నీకు సమాధానం కలిగజేసేది దేవుని యొక్క మాట. దేని సోదర, నీకు నెమ్మది, సమాధానము, ఆశీర్వాదాన్ని కలగజేసేదే దేవుని యొక్క మాట. ఆ మాటే కొరువవుతున్నప్పుడు నీకు మనశ్శాంతి ఎలాగుంటుంది, నీకు సమాధానం ఎలాగుంటుంది, నీకు ఆశీర్వాదం ఎలాగుంటుంది? కాబట్టి దేవుని యొక్క మాటకి కనీసం నీకు ఈ యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం నీకు అందుతుంది. కాబట్టి ఈ వాక్యము ప్రారంభం మొదలుకొని అది వాక్యం పూర్తయ్యేంత వరకు కూడా, ముగింపు ప్రార్థన అయ్యేంత వరకు కూడా వాక్యాన్ని విను. 1 గంట కేటాయించి వాక్యాన్ని వినటానికి. ఎందుకంటే మందిరాలకు రావడానికి నీకు రావడానికి అవకాశం లేదు కదా. మందిరాలు వస్తే వెళ్ళలేదని 3 గంటలు గడుపుతావు. వెళ్ళటము ఎలాగైనా సరే 3 గంటలు టైం తినేస్తుంది, టైం అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు ఏం చేయరు? ఇప్పుడు
దేవుని యొక్క మాటలు వినటానికి అవసరమైతే నీ పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక గంట కేటాయించి చేసుకుని ఇంకా అసలు ఏమాత్రం కూడా ఫోన్లన్నీ కానీ ఈ లోకసభ యొక్క పనులన్నీ ఇంకా బంధువులతోటి మాట్లాడటం అని అన్ని పక్కన పెట్టేసి దేవుని వాక్యం విను. ఆ వాక్యం ద్వారా నీకు ఏదో ఆదరణ ఉంటుంది, నీకు ఏదో సహాయం అనుగ్రహించబడుతుంది. ఆ మాటలు కూడా వినకుండా ఇంకా మంచి అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి ఇంకా నీ సొంత పనులు చేసుకుంటూ మరి బంధువులతోనూ స్నేహితులతోనూ లేకపోతే టీవీలతోనూ ఇంక ఈ లోక సమయ వాటిలతోనూ నువ్వు ఉంటే కనుక అవే సాతాను కుయుతులు. దేవుళ్ళ నుంచి తప్పించాలని చెప్పేసి బంధువులని, స్నేహితులని, కుటుంబ సభ్యులని, అర్థమవుతుందండి, టీవీలని, ఇంక ఇవన్నీ కూడా కల్పిస్తున్నాడు సాతానుడు. అర్థమవుతుందండి. కాబట్టి వాటిని వాడిని జయించితేనే మనకి జీవి కిరీటం అనేది అనుకరించబడుతుంది. ఆలోచించండి నా ప్రియ సహోదరులారా. ఈ కోరాహు, దాతాబులు, అబ్రేములు అర్థమవుతుందండి ఎందుకు పతనానికి వెళ్ళిపోయారు అంటే దేవునికి సేవకుడైన మోషేకిని తిరుగుబాటు చేశారట. వాళ్ళు తిరుగుబాటు చేసేవారు. ఆ తిరుగుబాటు చేయటం వలన వారి పతనానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు లుషూపర్ ఎక్కడున్నాడో పాతాలో ఉన్నారు. ఇప్పుడు కోరాహు, దాతాబులు, అబ్రేములు కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు పాతాల్లో ఉన్నారు. అంటే ఎంత మోసగిస్తుందో చూడండి మిమ్మల్ని, విశ్వాసులైన మిమ్మల్ని ఎంత మోసగిస్తుందో ఆలోచించండి. ఎంత భ్రమల మీద నడిపించుకెళ్తుందో. ఎందుకంటే నువ్వు ఈ రోజున సేవకుడికి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావంటే, విరుద్ధంగా నువ్వు మాట్లాడుతున్నావంటే కారణం ఏంటంటే అది నీ దృష్టికి యథార్థంగా కనపడుతుంది. అది నేను మాట్లాడుతుంది కరెక్ట్ కదా అనుకుంటున్నా, కాదు. నీ మాట కరెక్ట్ అనుకుంటే కనుక అర్థమవుతుందండి. ఈ కోరాహు, దాతాబు, అబ్రాములు మోషేకు ఎదుట నిలబడి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దృష్టికి అది యథార్థంగా ఉంది, కానీ ఆ దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉంది, దేవునికి విరోధముగా ఉంది. దేవునికి విరోధమైన ఆయుధం ఏ ఆయుధము కూడా నిలవదట. దేవునికి వ్యతిరేకంగా మరి విరోధముగా జీవించేవాడు ఎవరు కూడా నిలవలేరు. అర్థమవుతుంది. వాడే నిలవలేదు. దేవునికి ఎదుట దేవునికి వ్యతిరేకంగా జీవించాలని, దేవునికి వ్యతిరేకంగా నిలబడాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు. వాడే నిలబడలేదు, పాతాళానికి పోయాడు వాడు. ఆలోచించండి నా ప్రియ సోదరుడా. ఈరోజున పరిశుద్ధాత్మ నీతోనే మాట్లాడుతున్నాడు. సేవకుడు నీ క్షేమం కోరేవాడే తప్ప నీ పతనాన్ని కోరేవాడు ఎంత మాత్రం కూడా కాదు. సేవకుని అర్థం చేసుకో. దేవుని యొక్క మనసును ఎరిగి నువ్వు నిజంగా దేవుని యొక్క మనసును ఎరుగుంటే కనుక సేవకుడి యొక్క మనసు, ఆత్మీయ తండ్రి యొక్క మనసు కూడా నువ్వు ఎరుగుంటావు అన్నమాట. ధనిషోత్ర హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి. ఒక రోజున ఉజ్జియా అనే వ్యక్తి, ఆయన రాజు. ఉజ్జియా అనే వ్యక్తి రాజు. ఆ ఉజ్జియా ఆ యొక్క రాజు ఒక రోజున ఏం చేశాడో తెలుసండి, దేవుని యొక్క మందస్సం దగ్గరికి వెళ్తున్నాడు. దేవుని యొక్క మందస్సం దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ 80 సేవకులు ఉన్నారట. దేవుని యొక్క మందిరంలో 80 సేవకులు ఉన్నారట. దేవుని యొక్క సేవకులు ఉన్నారట. ఆ దేవుని యొక్క సేవకులు ఆ ఉజ్జియానికి మహారాజులతో చెప్తున్నారు, ఉజ్జియా, నువ్వు దేవునికి మందస్సం యొద్దకి వెళ్ళటానికి నీకు ఏమాత్రం కూడా అవకాశము లేదు. ఎందుకంటే దేవునికి మందస్సం దగ్గరికి వెళ్ళి ఆయనకు దోపార్పణ వేయటానికి సేవకులు ఉన్నారు. దేవుని ఎన్నుకున్న సేవకులు ఉన్నారు. దేవుని మందస్సం దగ్గరికి వెళ్ళి దోపాత్మ వేసే యొక్క అవకాశం, అటు యొక్క భాగ్యము దేవుడు అభిషేకించుకున్న దేవుని సేవకులకే తప్ప రాజు అని నీకు ఏమాత్రం కూడా అర్హత, నీకు యోగ్యత లేదు అని ఖచ్చితంగా చెప్పారు. చెప్పాలి. ఎందుకంటే చెప్పకపోతే కనుక ఇప్పుడు ఉజ్జి ఏమైపోతాడు, దేవుని ఉగ్రతకి పాలైపోతాడు. ఆ దేవుని ఉగ్రతకి వాడు పాడైపోకుండా వాడు ఉగ్రత పాలైపోకుండా ఉండాలంటే కనుక సేవకుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, నువ్వు అలాగెళ్తే కనుక నీకు ప్రమాదము, నీకు అపాయం అవుతుందని చెప్పాలా. ఆ చెప్పినప్పుడు ఉజ్జి ఏం చేశాడు? ఇప్పుడు ఉజ్జి ఏం చేసి తెలుసండి, అక్కడ వాక్యం ఉంటుంది, అతడు స్థిరపడిన తర్వాత మనసులో గర్వించి దేవుని మందస్సం దగ్గరికి వెళ్ళారట. ధనిషోత్ర,
దేవుని యొక్క సేవకులు అర్థమవుతుందండి. ఈ ఉజ్జియా యొక్క మహారాజుకి ఎన్ని రకాలుగా చెప్తున్నా కానీ ఆ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అతని మనసులో అర్థమవుతుంది గర్వించి దేవుని మందసం దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఒకసారి 2వ దినవృత్తాంత గ్రంథం 26 కానీ చదవండి ఒకసారి. అయితే అతడు అతని మనసున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేటకై యెహోవా మందిరపు ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యను అతనితో కూడున్న ధైర్యవంతులై యెహోవా యాజకులు 80 మంది అతనిని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్మని నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా దేవుని సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. మందిరములో ధూపపీఠముకు పక్క నతడుండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. దనిశోత్ర దేవుని సేవకుల మీద ఈ ఉజ్జియా మహారాజు ఏం చూపించాడట? కోపము. అమ్మా, సేవకుడు మాట్లాడతలేదు కదా అని చెప్పేసి నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నాం అంతే. సేవకుడు ఎందుకు మాట్లాడతలేదు? నువ్వేమంటున్నా కానీ సేవకుడు ఎందుకు మాట్లాడట్లేదు? యెషయా గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది. ఏంటి తెలుసండి? నా సేవకుడు తప్ప ఎవడ మోగవాడు నానుంటది వాక్యం. ధనిశోత్ర సేవకుడు మోగవాడుగాను చెవిటివాడుగా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రోజున దేవుని యొక్క సేవకుడు నువ్వు ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, ఎంతకు విరోధంగా మాట్లాడుతున్నా కానీ ఒక మాట కూడా నీతో మాట్లాడకుండా నువ్వు కారణం తెలుసా? దేవుని యొక్క సేవకుడు దేవుని అభిషేకం ఉంది కాబట్టి. అయితే ఈ రోజున చాలా మంది కూడా ఏమనుకుంటారు తెలుసండి? ఇది అది లోకుగా తీసుకుంటున్నారు, సనుగుగా తీసుకుని ఇంకా చాలా భయంకరంగా వ్యతిరేకంగా విరోధముగా మాట్లాడుతున్నారు. అక్కడికి ఈ యొక్క యనమండుగురు సేవకులు కూడా ఈ యొక్క ఉజ్జియతోటి గట్టిగా మాట్లాడారు. నువ్వు దేవునికి మందిరంలో ప్రవేశించడానికి నీకు ఏమాత్రం కూడా అర్హత లేదు, బయటకు పో అన్నారు. పో అన్నప్పుడు కూడా అతను లెక్క చేయాలి కదా. ఎందుకు అంతగా కఠినంగా మాట్లాడారు ఆ రాజుకు విషయంలోనూ? నువ్వు అలా ప్రవర్తిస్తే కనుక నీకు భయంకరమైన ప్రమాదం వస్తుందని ఆ ఉజ్జియా యొక్క బాగు కొరకే మాట్లాడారు అక్కడ. ఆ ఉజ్జియా యొక్క బాగు కొరకే, ఉజ్జియా యొక్క క్షేమము కొరకే ఆ యొక్క సేవకులు మాట్లాడుతున్నప్పుడు కూడా అతను అర్థం చేసుకోకుండా తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేయటం వలనప్పుడు ఈ ఉజ్జియా యొక్క జీవితానికి ఏమొచ్చింది? ఇప్పుడు మహాభయంకరమైన కుష్ఠరోగము వచ్చింది. అర్థమవుతుందండి? ఆలోచించండి ప్రియ సహోదరుడా. ఈరోజు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క సేవకుడు నీ క్షేమం కోరేవాడే తప్ప నేను పాడు చేయలేని మాత్రం కూడా నేను ఒప్పుకోయాడు. అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం కోసము భయపడుతున్నాడట, దిగులు పడుతున్నాడట. ఎందుకు దిగులు పడుతున్నాడంటే ఆయన యొక్క సరళతలో నుంచి, ఆయన యొక్క పరిశుద్ధతలో నుంచి, ఆయన యొక్క ఆశీర్వాదంలో నుంచి మరి వారు తప్పుపోతారేమో అని భయపడుతున్నాడట అపోస్తలుడైన యొక్క పౌలు. అర్థమవుతుందండి? ఉజ్జియని గద్దిస్తున్నా ఆ గద్దింపు ఎందుకు గద్దిస్తున్నారు? ఉజ్జియా యొక్క క్షేమం కొరకే. అర్థమవుతుందండి? మోషే ఈ కోరాహు దాదాపు అబ్రాముల విషయంలో సాగిలు పడ్డాడంటే కారణం అనుకుంటున్నారు. ఈ కోరాహు దాదాపు అబ్రాముల యొక్క క్షేమం కొరకే
ఈ మోషే సాగిలపడ్డాడు. అర్థమవుతుందండి, సేవకుడు మీ క్షేమం కొరకే కొన్ని విషయాలు దేవుని యొక్క మాటలు చెప్తాడు తప్ప మీరు పాడైపోవాలని ఏమాత్రం కూడా సేవకుడు చెప్పడు. అర్థమవుతుందండి, సేవకుడు చెప్పగలుగుతున్నాడంటే అది దేవుని మాటలే తప్ప సేవకుడు యొక్క మాట కాదది. అర్థమవుతుందండి, దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టే, దేవుని ఆత్మచేతనే నీకు అన్ని విషయంలో కూడా బోధిస్తాడు. ఒకవేళ కొన్ని విషయాల్లో నువ్వు వెనకబడినప్పుడు గద్దిస్తాడు. ఆ గద్దింపు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆ గద్దింపును ఏం చేయాలి? నా కొరకే దేవుడు నాతో మాట్లాడాడు అని ఆ మాటని హృదయపూర్వకంగా అంగీకరించి ఆ మాట ప్రకారం నడుచుకో, ఎంత ఆశీర్వాదం ఉంటుందో. ఆ మాట ప్రకారం నడుచుకుంటే ఎంత ఆశీర్వాదం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. దావీదు అలా అంగీకరించాడు కాబట్టే ఆ దావీదు యొక్క జీవితం ధన్యతగా మారిపోయింది. గొప్ప ఆశీర్వాదం అతను పొందుకున్నాడు. ఎందుకు? నాతాన్ యొక్క సేవకుడు వచ్చి ఆ మనుషుడు నువ్వే అని చెప్పాడు. ఆ మనుషుడు నువ్వే అని చెప్పేసి ఏలుడు పెట్టి చూపించాడు దావీదు యొక్క రాజుతోటి. ఆ మనుషుడు నువ్వే, ఆ పాపం చేసింది నువ్వే అని చెప్పినప్పుడు అప్పుడు ఆ మాట నా కొరకే మాట్లాడాడని చెప్పేసి దావీదు దేవుని యొక్క మాటని, దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటని అంగీకరించాడు కాబట్టి దావీదు యొక్క జీవితం గొప్ప ఆశీర్వాదకరంగా మలచబడ్డది. ఆలోచించండి, ఈ రోజున నీ యొక్క ప్రవర్తన, నీ నడవడికను బట్టి అతను సేవకుడు ఆడటమే కాదు. గతించిన వారం చెప్పాను మీకు, ఆ సౌలు కోసము సమూయేలు ప్రవక్త ఏడ్చాడే లేదా? కన్నీరు కార్చలేదా? ఎందుకు కార్చాడు? సౌలు మీద నా ఆశీర్వాదాన్ని కోల్పోతాడేమో, దేవునికి దీవుని కోల్పోతాడేమో ఏడ్చాడు. సేవకుడు కనపడుతున్నా కానీ ఆ తప్పును సరిచేసుకుంటాం మానేసి సమర్థించుకుంటాం మొదలెట్టాడు సౌలు. రాత్రి అంతా దేవుడి దగ్గర ఎందుకు మొరపెట్టాడండి? ఎందుకు ఏడిచాడండి సమూయేలు ప్రవక్త? సౌలు పాడైపోతాడేమనే, సౌలు నాశనానికి వెళ్ళిపోతాడేమో, సౌలు ఆశీర్వాదాన్ని కోల్పోతాడేమని భయపడే, కనికరిస్తాడేమో అని చెప్పేసి మరి భయపడి కన్నీరు కార్చాడు రాత్రి అంతా కూడా. కానీ కన్నీరు కార్చి అతని తప్పును తెలియపరచడానికి సమూయేలు ప్రవక్త సౌలు దగ్గరికి వెళ్తే మాట ఏమాత్రం కూడా అతను వినకుండా ఆ సౌలు చేసిన యొక్క తప్పును సమర్థించుకున్నాడే తప్ప ఆ తప్పుని సరి చేసుకోలేకపోయాడు. పతనానికి, నాశనానికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందండి, అసలు సేవకుడు ఎందుకు ఇరుతున్నాడు? సేవకుడు కళ్ళలో నుంచి విశ్వాసుల నిమిత్తం ఎందుకు కన్నీరు వస్తుందో తెలుసండి? ఎందుకు కన్నీరుస్తుందో తెలుసండి? చూడండి, ఇరిమియా రాసిన పత్రిక 14వ అధ్యాయము 17 కాడి నుంచి చదువుకుందాం ఒకసారి. నీవు వారితో చెప్పవలసిన మాట ఇరిమియా యొక్క సేవకుడితో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇరిమియా యొక్క సేవకుడితోటి మాట్లాడుతున్నాడు. దేవుడు మనసులో ఉన్నది ఎవరితో చెప్తున్నాడు? ఇప్పుడు దేవునికి స్తోత్రం. దేవుడు మనసులో ఉన్నది, దేవుడిలో ఉన్న బాధ, వేదన ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటున్నాడు? ఆ బాధ, వేదన దేవునికి స్తోత్రం. ఎవరితో చెప్పుకుంటున్నాడండి? దేవుడు అభిషేకించుకున్న సేవకుడైన ఇర్మీయాతో చెప్పుకుంటున్నాడు. ఒకసారి వాక్యం మళ్ళా చదవండి సారి. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా నా జనుల మధ్యన కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది. అర్థమవుతుందండి, కన్యక అంటే ఏంటి చెప్పాను కదా. అపొస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? ఒకే పురుషునికి మిమ్మల్ని ప్రదానం చేసి తిని, అంటే సంఘము ఎలాగుంది? వధు సంఘముగా ఉంది. అంటే కన్యక. ఈ కన్యక కొరకు అర్థమవుతుందండి, ఇప్పుడు బాధపడుతున్నాడట, వేదన పడుతున్నాడట దేవుడు. అర్థమవుతుందండి, బాధపడుతున్నాడట. ఆ బాధ, వేదన సేవకుడికి చెప్తున్నాడు. చూడండి, కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొందియున్నది, దేవరాత్రమును మానక నా కళ్ళల నుండి కన్నీరు కారుచున్నది. దేని స్తోత్ర. ఇప్పుడు సంఘము, అమ్మా, సంఘము ఏమైపోయిందండి? ఇప్పుడు గొప్ప అపాయంలో పడిపోయింది, గొప్ప ఉపద్రవంలో పడిపోయింది, నాశనానికి వెళ్ళిపోతుంది సంఘం.
నాశనానికి వెళ్ళిపోతున్న ఆ సంఘాన్ని చూసి ఇప్పుడు దేవుడనే యెహోవా బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడట. మానక దేవరాత్రులు కూడా మానక నా కళ్ళలో నుంచి కన్నీరు ఎందుకు ఎడుతున్నాడంటే దేవుడు ఎవరి కోసం ఎడుతున్నాడు? దేవుని స్తోత్ర. పాడైపోతున్న సంఘం కోసం ఏడుస్తున్నాడండి దేవుడు. పాడైపోతుందండి సంఘం. సంఘం అంటే ఎవరో కాదు, నీవే. విశ్వాసమైన నీవే పాడైపోతున్నావు. సంఘము గొప్ప ఉపద్రవంలో పడిపోయింది. ఆ సంఘాన్ని చూసి ఎంతగానో వేదన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఎంతగానో బాధ కలుగుతుంది దేవుడికి. అర్థమవుతుందండి? సేవకుడి కళ్ళలో నుంచి కన్నీళ్ళు వస్తున్నదంటే ముందుగా ఎవరి కళ్ళ నుంచి కన్నీరు వస్తుంది తెలుసండి? ఎస్, పనికి మాలి నిన్ను, ఎందుకు పనికిరాని నిన్ను, పాపి నీచమైన బ్రతుకుతున్న నిన్ను, అర్థమవుతుందండి, నేను సరిచేసి తన విలువైన రక్తం చేత ఆయన కడిగి పరిశుద్ధపరిచి ఆయన సర్వోత్తమైన సంఘములోకి చేర్చాడు చూడు. ఆయన బాధపడుతున్నాడు. నువ్వు తప్పిపోతున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా విరోధముగా జీవిస్తున్నప్పుడు ఆయన స్వయంగా ఆయనే బాధపడుతున్నాడు. అర్థమవుతుందండి? ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరుల. ఒక చాట అంటాడు దేవుడు, వీరిని ఎందుకు సృష్టించానా అని సంతాపపడుచున్నాను అంటాడు. ఒక చాట సంతాపపడుచున్నాను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సంతాపన ఎవరికి ప్రకటిస్తాడు? చనిపోయిన వారికి. అంటే చూడండి, కుర్చీ వేశారు, కుర్చీలో ఫోటో పెట్టారు, అక్కడ సంతాపన ప్రకటించాడు. ఆ సంతాపం ప్రకటించినప్పుడు దుఃఖంతో ఉంటారా లేదా? అంటే ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమన్నాడు? నిన్ను సృష్టించినందుకు నేను సంతాపపడుతున్నాను అంటే కన్నీరు కారుతున్నాడు. ఎందుకు కన్నీరు కారుతున్నాడు అంటే ఆయన మూలముగా సృష్టించబడిన మానవుడు అతను అపరాధముల చేతను దోషముల చేతను చచ్చిపోయాడు. చచ్చిపోయిన యొక్క మానవుడు కొరకు కన్నీరు కారుతున్నాడు, వేదనతో కుమిలిపోతున్నాడు ఈయన. దేని స్తోత్ర. ఈ రోజున మనల్ని సృష్టించుకున్న దేవాతి దేవుడికి ఏం మిగిల్చామో తెలుసండి? కన్నీరే తప్ప, దుఃఖమే తప్ప, వేదనే తప్ప ఆయనకి ఏమాత్రం కూడా సంతోషం అనేది ఇవ్వలేదు. దేని స్తోత్ర. ఆలోచించండి నా ప్రియ సహోదరుడా. ఇక్కడ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న మాట ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. ఈ రోజున ఎవరి కళ్ళ నుంచి కన్నీరు కారుతుందంట? ముందుగా దేవుని యొక్క కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతుంది. దేని స్తోత్ర. ఆలోచించండి నా ప్రియ సహోదరుడా. అయితే తర్వాత ఎవళ్ళ కళ్ళ నుంచి కన్నీరు కారుతుందో అభిషేకించుకున్న సేవకులు తీసుకొచ్చాడు. ఆ సేవకులు ఇప్పుడు ప్రియ సహోదరుడా, ఇప్పుడు నశించిపోతున్న ఆత్మల కొరకు, అంటే దేవుని యొక్క సంఘములో చేర్చబడిన విశ్వాసుల కోసము కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. అర్థమవుతుంది? కన్నీరు కారుస్తున్నారు. ఎందుకంటే పరిశుద్ధతలో నుంచి, సరళతలో నుంచి వారు తప్పిపోతున్నారు కనుక. అర్థమవుతుందండి? కాబట్టి ఇలాగా దేవునికి మహిమను, దేవునికి ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి మూల కారణం ఎవరు అంటే సాతానుడు. కాబట్టి ఆ సాతానుడు కీర్తులు అనేవి నీ జీవితంలో, నీ బ్రతుల్లోనికి అది రాకుండా ఉండాలంటే కనుక నీవన్ని విషయంలో కూడా వివేచించుకొని మరి ముందుకెళ్ళటంలో ఎంతో ఆశీర్వాదం అనేది నీకు అనుకరించబడుతుంది. కాబట్టి గ్రహించుకొని ఈ రోజున విన్న వాక్యాన్ని బట్టి ప్రియ సహోదర, దేవాచి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదంతో నింపబడినగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడు, సర్వాధికారి, మహిమలనక పరలోకపు దేవ, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఇదిగో ప్రభా, విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్క బిడ్డల్లో కూడా ప్రభా నీ పరలోక బాధనతోనూ ఆశీర్వాదంతోనూ నింపబడడానికి ప్రభా అన్ని విషయములు కూడా మెలుకు కలిగి ప్రభా నీకు మహిమకర్తంగా జీవించేలాగా సహాయం చేతండి. ఎందుకంటే ప్రభా అలుపులము ఎన్నికలేనట్టు వాళ్ళము తండ్రి, మా వల్ల అయితే కాదు కానీ మీ ఆత్మచేతనే ప్రభా కార్యం చేతండి. ప్రభా అయ్యా ప్రభా కూడి వచ్చిన వారే కాదు అయ్యా, యూట్యూబ్ ద్వారాగా ఎంతమంది అయితే నీ జీవవాక్యం విన్నారో వారందరినీ యొక్క జీవితంలో, వారి కుటుంబాల్లోనూ నీ ఆత్మీయ సమయక సావాసాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి నీ కృపలో ప్రతి ఒక్క బిడ్డను కట్టుకోమని, నీ రాకడికి సిద్ధపరచమని, పరిశుద్ధాత్మక సావాసం, ఆశీర్వాదము, రక్షణ పరిశుద్ధాత్మక అభిషేకముతో యేసు నామమున నింపబడుదురు గాక. ఆశీర్వాదమైన సావాసాన్ని బట్టి నడిపించగలమని ప్రభువైన యేసు నామమున అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి.